అసెంబ్లీలో పయ్యావుల మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మరి ప్రతిరోజు పోరాటం చేస్తున్నటువంటి మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి కూడా ఈ సభ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ప్రతిరోజు కూడా ఒకవైపు అది క్షణక్షణం అన్నట్టుగానే ఈ బ్యాంకు బ్యాలెన్స్లు ఏ రకంగా ఉన్నాయి అనేటువంటి తెలుసుకున్నాం. ప్రతిరోజు కూడా ఛాలెంజ్, అప్పుడప్పుడు ఇబ్బందులు అధిగమించలేనటువంటి పరిస్థితులు ఉన్నాయన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తా ఉన్నాం అధ్యక్ష. అక్కడే ఒక అనుభవానికి ఉన్నటువంటి స్పష్టమైన తేడా కనిపిస్తుంది అధ్యక్ష. మా టీం మొత్తం పోతాం అధ్యక్ష, బ్లాక్ 2 నుంచి బ్లాక్ 1కి. ఇక ఈ రోజు ఎట్లా ఈ పరిస్థితి వచ్చింది అని అంటే, వారు ప్రశాంతంగా అన్ని ముగిచో 15 నిమిషాలు స్పెండ్ చేసి మాకు గైడెన్స్ ఇవ్వగలుగుతున్నారు అధ్యక్ష. ఆ సమస్యను ఎట్లా అధిగమించగలుగుతున్నాం అనేట్టు ప్రజలకు తెలియాలనే చెప్తున్నా అధ్యక్ష. ఎందుకు అనంటే, ఈ రాష్ట్రం ఏమైనా అద్భుతమైనటువంటి వనరులతోటో సర్ప్లస్ బడ్జెట్ తోటో లేదు అధ్యక్ష, డెఫిసిట్ బడ్జెట్తోనే నడుస్తూ ఉంది. ప్రతిరోజు కూడా మనకు వచ్చేటువంటి ఆదాయం ఇటు జీతభత్యాలకు అటు అప్పులకు వడ్డీలకి కట్టేకి సరిపోతా ఉన్నా, కేవలం ప్రజలు తీసుకున్నటువంటి తెలివైన నిర్ణయం ఎన్డీఏకి ఓటేయడం అనేటువంటి ఒకే ఒక్క నిర్ణయంతో ఈ రాష్ట్రం కాపాడబడుతుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు ముందుకు నడుస్తోంది అన్నటువంటి విషయాన్ని ప్రజలకు గుర్తు చేస్తూ ఈ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు